నాది 50 రోజులకి ఇంచుమించు 180, 170 కౌంట్ ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ మేరకు ధన్వా తెచ్చి వాడటం మొదలుపెట్టాను. అలా తెచ్చిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ కౌంట్ వేస్తే 70 కౌంట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి 10 ml కాడికి పెట్టాను. ఒక 10 రోజులకి దగ్గరగా 86 రోజులకి 50 కౌంట్ వచ్చింది. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బై నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వెస్ట్ గోదావరి గణపురం మండలం అప్పనపేటలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి వచ్చానండి. సార్ పేరు వచ్చేసి సప్ప ప్రవీణ్ కుమార్ గారు. సార్ ఇక్కడ 3 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఈ కల్చర్లో ఈ ధన్వా వాడినప్పటి నుంచి ఎంత కౌంట్కి వచ్చారు? ధన్వా వాడక ముందు ఎలా ఉంది, ధన్వా వాడిన తర్వాత ఎలా ఉంది? మీ మాటలో సాటి రైతులకు మీరు చెప్పండి సార్. నమస్తే అండి. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. అప్పనపేట గ్రామం అది. నాకు 3 ఎకరాలు చెప్పి చేస్తున్నానండి. యాక్చువల్లీ మొన్న శీతాకాలంలో వేసిన క్రాప్ ఎవరైనా కూడా మేతలు సరిగ్గా తినేవి కాదు, గ్రోత్లు కూడా అంతంత మాత్రం ఉన్నాయి. నాది 50 రోజులకి ఇంచుమించు 180, 170 కౌంట్ ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ మేరకు ధన్వా తెచ్చి వాడటం మొదలుపెట్టాను. అలా తెచ్చిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ కౌంట్ వేస్తే 70 కౌంట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి 10 ml కాడికి పెట్టాను. ఒక 10 రోజులకి దగ్గరగా 86 రోజులకి 50 కౌంట్ వచ్చింది. హార్వెస్టింగ్ అంతా మొత్తం ఒకసారి 50 కౌంట్లో మేము 6 టన్నులు పడడం జరిగింది. ఇదే సీడు మేము మా తోటి రైతులు కూడా వేశారు. సేమ్ అదే రోజు వాళ్ళు 120 రోజులైనా 60 కౌంట్ 50 కౌంట్లో కూడా పాపం ఇప్పుడు రేట్లు కూడా తగ్గిపోయినాయి. ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ధన్వా వాడడం వల్ల నేను ఒక 60 రూపాయలు కేజీకి 60 రూపాయలు ప్లస్లోనే పెట్టడం జరిగింది. ఇది నా యొక్క డేస్ కూడా కలిసి వచ్చింది కదా సార్? డేస్ కలిసి వచ్చింది, మెయింటెనెన్స్ కలిసి వచ్చింది సార్. ప్లస్ రేటు కూడా ఈ యొక్క యుద్ధం వల్ల రేట్లు తగ్గిపోయి అన్నారు. అదొక దాని నుంచి నేను ముందుగా 1 నెల ముందుగా పడడం జరిగింది. దానివల్ల చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే సార్. ఈ డేస్ అనేది అప్రాక్సిమేట్ గా ఎన్ని డేస్ మనకు కలిసి వచ్చి ఉంటుంది సార్? ఇప్పుడున్న గ్రోతులతో పాలు 35 డేస్ వరకు కలిసి వచ్చింది. 35 డేస్. సో ఈ 35 డేస్ తాలూకా మేతలు కావచ్చు, మన మెడిసిన్ ఖర్చు కావచ్చు, పవర్ కావచ్చు, ఆల్మోస్ట్ మనకు కవర్ అయింది అనుకుంటారు. ఆ మెయింటెనెన్స్ మనకు బాగా కలిసి వచ్చింది. అవును, కలిసి వస్తుందండి. సో ఆ మెయింటెనెన్స్ సార్ 2 నుంచి 3 టన్నుల వరకు మేత కలిసి వస్తుంది నాకు. ఓకే సార్. 2 టన్నుల మేత కలిసి వస్తుంది, రేట్ కలిసి వచ్చింది. ఓకే సార్. ఈ కరెంట్ కానీ నెల రోజులు కరెంట్ కానీ మాకు 25,000 వరకు కరెంట్ బిల్ వస్తుందండి. ఓకే సార్. ఈ టైంలో నేను మళ్ళీ పిల్లలు వేసుకున్నాను. మళ్ళీ 20 డేస్ అయింది, మళ్ళీ 10 డేస్ అయిందండి పిల్లలు వేసి. ఓకే సార్. అంతా బాగా జరిగిందండి. వెరీ గుడ్ సార్. అలాగే మీకు మధ్యలో ఒకసారి వైట్ కట్ రావటం కూడా జరిగింది సార్. జరిగిన తర్వాత ప్రైమ్ షింపు ఎన్ని రోజులు అంటే పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మనకు ప్రైమ్ షింప్ కవర్ అయింది? అండ్ అట్ ద సేమ్ టైం ఇది పెడుతున్నంతసేపు మీకు మేతలు ఏమైనా డ్రాప్ అయిందా, లేకపోతే మేతలు పెరిగిందా, లూషల్ ఏమైనా పడిందా, లేకపోతే ఏందనేది అది కూడా ఒక్కసారి రైతు. ఏమీ లేదండి. నాకు 50 డేస్ చేసిన తర్వాత ఇప్పుడు లైట్గా 1-2 రెట్లు కనబడ్డాయండి. ఓకే సార్. మళ్ళీ ఎక్కువ ఇలా ఉందని ఈ మధ్యన మార్కెట్లో ఎక్కువ ఇది బాగా అవుతుందని విన్నాను. ఓకే సార్. దానివల్ల ప్రైమ్ షింప్ డబ్బా తెచ్చుకున్నానండి. మా ఫ్రెండ్ షాపే ఉంది. ఓకే సార్. తెచ్చుకొని జస్ట్ 1 డబ్బా వాడాను, అంతలోనే కంట్రోల్ అయిపోయింది నాకు. ఓకే సార్. కంటిన్యూ వాడుతూ ఎందుకని చూశాను, కానీ బాగా రికవర్ అయ్యింది. దానివల్ల మేత లాపటం కానీ లూజ్ కానీ సార్ ఏమీ లేవండి. మేత కూడా ఫీడింగ్ కూడా బాగా తీసుకున్నదండి. ఓకే సార్. దీనివల్ల కూడా చాలా ఉపయోగపడింది. ఓకే సార్. ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు యానిమల్ కండిషన్ ఎలా ఉంది సార్? అంటే చాలా బాగుంది, కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. సో రెగ్యులర్ ప్రోడక్ట్స్ కి ఈ ప్రోడక్ట్స్ కి తేడా ఏమైనా ఉందా సార్? చాలా వాడాను. ముందు వైట్ కట్ వస్తుంటే భయం వేసేది, చెరువు పట్టేయాలేమన్నంత భయం వేసేది. ఓకే సార్. కానీ ఇది వాడిన తర్వాత అసలు భయం లేకుండా పోయింది. నేను ఎక్సలెంట్ సార్. అలాగే మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయరు, వాళ్ళు కూడా బాగా తగ్గింది. మా ఫ్రెండ్స్ కూడా అలాగే చాలా మంది చలికాలంలో గ్రోతులు తక్కువ వస్తూ ఉంటాయి అని చెప్పేసి బాధపడతా ఉంటారు సార్. అవునండి. అట్లాంటి టైంలో మీరు ఈ ధన్వా పెట్టి ఇంత కౌంట్ రావటం, అవును, అసలు మీరు నమ్మారా సార్? ఇంత మంచి చలికాలంలో ఇంత నమ్మలేదు. ఓకే సార్. 50 రోజుల దగ్గర 180, 170 కౌంట్లు ఉంటుందండి సార్. స్టార్టింగ్ లో 5 ml కాడికి పెట్టాను. ఓకే సార్. తర్వాత పెంచుకుంటే వెళ్ళండి 7 ml, తర్వాత 10 ml. ఓకే సార్. 70 కూడా వస్తే 10 ml పెట్టండి, 2 పూటలు పెట్టేవాడిని. ఓకే సార్. దాని ఎఫెక్ట్ చాలా బాగా కనబడింది. ఓకే సార్. సో చూసా, ఇది ధన్వా వచ్చేసి మీరు దీన్ని ఎలా కలిపారు, దీన్ని ఎలా కలిపారు ఒకసారి చెప్తారా సార్? రేషియో అంటే దీన్ని వాటర్లో కలిపారా, దీన్ని జెల్లో కలిపారా, ఎలా కలిపారు సార్? దీన్ని జెల్లో కలిపానండి. ప్రైమ్ షింప్ జెల్ కాదు, బెల్లం పాకంలో కలిపాను. బెల్లం పాకంలో బెల్లం పాకం కలిపాను. ఓకే సార్. కేజీకి ఎన్ని గ్రాములు కలిపారు సార్? కేజీకి 5 గ్రాములు. 5 గ్రాములు. ఎందుకంటే తక్కువ మేత లాస్ట్ మీద కలిపాను. ఓకే, తక్కువ రెట్టలు కనపడదు, వైట్ ఫీకల్ తక్కువ డోసేజ్ పెట్టారు. ఇది ఎలా పెట్టారు సార్? ఇది వాటర్ లో మిక్స్ చేశారా, లేదా ఓన్లీ వాటర్ మిక్స్ చేయాలి? ఓన్లీ తాగని బోర్ వాటర్ లో పెట్టాము, గల్లేం కలపలేదండి. ఓకే సార్. సో చూసారు కదండి, నేను ఎప్పుడూ కూడా రైతు దగ్గరకు వచ్చేసి రైతు వాడిన తర్వాత ఆ రిజల్ట్స్ను ఇలా మీకు సోషల్ మీడియా రూపంలో ఇచ్చేది ఎందుకంటే సాటి రైతులు మంచి క్రాప్ తీయాలి, వాళ్ళు మంచి ప్రాఫిట్లు పొందాలి అన్న ఒక చిన్న సదుద్దేశంతో రైతులు నేను వాడిన రైతులని నేను రిక్వెస్ట్ చేసి, సార్ సాటి రైతులు బాగుండాలి, మనకు వచ్చిన రిజల్ట్స్ను కొంచెం చెప్పండి అంటే వాళ్ళు కూడా చాలా
హ్యాపీగా స్పందిస్తూ లేదండి మాతో పాటు మిగతా రైతులు కూడా చాలా బాగా ప్రాఫిట్లు రావాలి, అట్లీస్ట్ వాళ్ళకు మంచి గ్రోత్ రావాలి, ఈ వైట్ గట్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఇలాంటి ప్రోడక్ట్ ఉండాలని సార్ లాంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 10 మందికి చెప్పడానికి చాలా సపోర్ట్ చేస్తున్నారండి. సో మీరు కూడా చూశారు కదండి, ఈ ధన్వా ప్రైమ్ షింప్ అనేది మీకు ఏదన్నా వైట్ గట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రైమ్ షింప్ను రోజుకు 5 గ్రాములు, తక్కువ వైట్ ఫీకల్ కనిపిస్తే 5 గ్రాములు పెట్టండి, ఎక్కువ కనపడితే రోజుకు 10 గ్రాముల చొప్పున డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల బెల్లం పాకం కానీ బైండింగ్ జెల్లో కానీ కలిపి పెట్టండి. అలాగే ధన్వా మీరు కేజీకి 10 ml చొప్పున పొద్దున్న సాయంత్రం 2 పూట్ల పెట్టి మంచి కౌంట్కి వెళ్ళేలాగా ప్లాన్ చేయొచ్చండి. సో చూసారు కదండి, మీరు కూడా వాడతారని ఆశిస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మంచి Thank you. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.